ఎందుకంటే తమ్ముడు బడేలు రాని చూడడానికే మంచిది, మొత్తం విషయమే. ఇట్లా కెమెరా ఇట్లా మనం పెడతాం కదా, యూట్యూబ్ నుండి మనకి ఎంత మనీ వస్తుందో మీకు తెలుసు. ఇట్లా కెమెరా పెట్టాం కానీ ఒకటి వీడియోకి 500 అంటది, మళ్ళీ ఒక వీడియోకి 1000 అంటది. చాలా అసలు డబ్బు డబ్బు డబ్బు. మళ్ళీ బయటకు వస్తే ఆ మాడిపల్లి ఇప్పించు, ఆ దోశ ఇప్పించు, అట్టింపించు, ఇదే తిండి ఉంటుంది కానీ వీడియో పెట్టేసరికి రోగం వస్తుంది. అందుకే నాకు ఇష్టం వస్తలేదు ఆమె మీద, విరక్తి పుట్టిపోయింది. ఆమెతో కూడా వీడియోలు తీయవస్తలేదు తమ్ముడు. ఇంకా బంద్ పెడదాం అనుకున్నాను, వీడియోలు కూడా తీయాలనుకోలేదు. ఇంకొకటి ఏంటంటే నేను కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చెప్పింది. కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చెప్తే నేనేం చేసిన, తీసుకెళ్ళి ఆ ఎక్స్రే తీపించిన. వాళ్ళు అన్నారంటే డాక్టర్లు ఎక్స్రేలు మాకేం తెలియట్లేదు, మళ్ళీ అల్ట్రాసౌండ్ చేయండి అంటే నేను వాళ్ళ డ్యూటీకి వెళ్ళకుండా అల్ట్రాసౌండ్ కూడా చూపించి రిపోర్ట్లు తీపించిన తర్వాత అమ్మ మరి బాగానే ఉన్నావు కదా, ఛానల్ వీడియో తీసుకున్నామని అడిగితే ఏంటమ్మా నాకు కిడ్నీలో రాళ్ళుంటే మీరు ఏం చేస్తారు, నాకు ఊరికే వీడియో అంటావు అన్నది. కానీ ఇవాళ ఏం చేసింది తెలుసా, పెళ్లి చేసుకుంటుంది. ఇవాళ మరి పెళ్లి చేసుకుంటుంది. మరి నా వీడియోలో అడిగితే అట్లా అంటది. ఇవాళ పెళ్లి చేసుకుంటే రెడీ అయింది. ఎట్లా అంటే ఇక్కడ కర్నూలు దగ్గరే ఇక్కడే మా ఫ్రెండ్ ఉన్నాడు అక్కడ. ఎందుకంటే మనీ ఎక్కువ అవుతుందంట, 10,000 దాకా అవుతుందంట మందు కిడ్నీలు పోవడానికి అని అంటే మా ఫ్రెండ్ అన్నాడు, నేను ఫ్రీగానే ఖర్చు ఏదంటే నేను పెట్టుకుంటే మీకు ఫ్రీగానే మందులు ఇప్పిస్తా, ఇక్కడికి వచ్చేసి అని అన్నాడు. నేను సరే అమ్మా నీ దగ్గర ఛార్జీలకు ఇవ్వంటే కూడా నేను పెడతా, నువ్వు రామ్మా అని చెప్పిన. అయితే కూడా ఛార్జీలకి పెడతా అంటే కూడా నేను ఎక్కడ వీడియో తీసుకుంటాను అనేసి, లేదమ్మా సాజిత్ రానన్నాడమ్మా అందుకే నేను రావట్లేదమ్మా అన్నది. కానీ వాళ్ళ వీడియో తీసుకుంటుంది. అందుకే నాకు నచ్చట్లేదు, విరక్తి పుట్టిపోయింది. అందుకే ఇక్కడ నుండి వీడియోలు మాత్రం ఆమెతో నేను తీయదలుచుకోలేదు. ఒకవేళ ఆమెనే వచ్చి నాకు తప్పైన పద్ధతిగా వచ్చి నేను ఇక్కడ నుండి అట్లా ఏం చెయ్యను ఏం మాట్లాడాను అంటే వీడియోలు తీస్తాను. ఇది తమ్ముడు, అందుకే తనని చూస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్? వీడియోలో అయితే చూశాను ఫ్రెండ్స్, ఇట్లయితే అన్న ఇలా చూస్తున్నాడు, ఎందుకు ఇట్లా ర్యాగింగ్ చేస్తున్నాడు అని పర్లేదు అన్నతో అడిగితే ఈ విషయం అని చెప్పారు. మొత్తానికి వచ్చేసి ఆమె అన్నకు వచ్చి అన్న సారీ నచ్చలేదు, ఆమె సారీ చెప్తేనే నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలు తీస్తాను, లేకపోతే తీయను. చూడండి గాయ్స్, అన్న సారీ చెప్తేనే నెక్స్ట్ వీడియోలు తీస్తారంటే ఆమె వచ్చి. మీరు కూడా ఆమె గురించి మరి బ్యాడో గుడ్డో ఏంది, నేను అది తిట్టింది కరెక్టో మరి రాంగ్ అనేది మీరే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మళ్ళీ.